25 ఏళ్ళ అమ్మాయి జీవిత కథ ఎలా స్టార్ట్ అయింది, ఏం జరిగింది అనేది ఒకటైతే, ఈ అవయవ దానం వల్ల సమాజానికి ఎంత మేలు జరుగుతుంది అనేది రెండో పాయింట్ అయితే, దీనందరినీ మన కళని నిజంగా మార్చుకోవాలి అంటే ఎంత టీం వర్క్ కావాలన్నది మూడో భాగం అయితే, దీనిలో ఫైనాన్షియల్ సపోర్ట్ గవర్నమెంట్ కానీ మిగతా ఆర్గనైజేషన్స్ కానీ ఎలా ఉండాలి, ఎలా జరిగింది, మన సంకల్పం గట్టిగా ఎలా ముందుకు వెళ్తుందని ఈ 4 పాటల్లో డిస్కస్ చేయాలి. మొదటి అమ్మాయి 17 సంవత్సరాల వయసులో ఉండేటప్పుడే ఆమె చదువు గురించి ప్లాన్ చేసుకోవడం, కెరీర్ గురించి ప్లాన్ చేసుకోవడం, ఆడుతూ పాడుతూ నవ్వుతూ ఉండాల్సిన సమయంలో ఆమెకి ప్రాబ్లం స్టార్ట్ అయ్యి చివరికి ప్రశాంతంగా శ్వాస కూడా తీసుకోవాలని పరిస్థితులు తెలిపేశారు. అంటే పడుకుని కూడా ఆమె శ్వాస అనేది చక్కగా తీసుకోలేకపోయింది. అంటే ఈ జబ్బలా ఉంటుంది. ఎందుకంటే దీన్ని డైరెక్ట్ కార్డియం అయిపోతే అంటాం. మనం పడుకునేటప్పుడు ఏంటంటే మన హార్ట్ లోకి బాడీ మనకి బ్లడ్ అనేది ఎక్కువ చేరడం వల్ల ఒకేసారి లంగ్లోకి బ్లడ్ అయ్యి ఇంకా ఊపిరి కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. ఇంకా ఊపిరి ఆడదంటారు కదా. సో అలాగా ఈవెన్ ఆమె పడుకునే పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోయింది. రాత్రి కూడా కరెక్ట్ సపోర్ట్ పెట్టుకుని నిల్చోటం, 2 స్టెప్స్ కూడా చేయలేని పరిస్థితి. అలాంటి సమయంలో తను చీపురుపల్లిని దాటి విజయనగరం దాకా వచ్చి మొదటిసారి కాటన్ తీసుకుని చూపించుకున్న తర్వాత కంప్లీట్ డయాగ్నోస్ అవ్వకపోయినా సరే ఉన్న ఫీజు మేనేజ్మెంట్ లో వాళ్ళు అట్లీస్ట్ 5-6 టైమ్స్ ఆమె చీపురుపల్లి నుంచి విజయనగరం వెళ్ళడం, హాస్పిటల్లో అడ్మిట్ అవడం, మళ్ళీ ఇంటికి రావడం, మళ్ళీ ప్రాబ్లం రావడం, ఇంకా అక్కడ చీపురుపల్లి నుంచి దగ్గర కొలతో ఒక హాస్పిటల్ విజిట్ అవ్వడం, అక్కడ నుంచి గేజెస్ లో కూడా అడ్మిట్ అవ్వడం, గేజెస్ లో అడ్మిట్ అయ్యేటప్పుడు సర్జరీ ప్లాన్ చేయడం, సర్జరీ ప్లాన్ చేసిన తర్వాత ఏంటంటే ఎఫెక్షన్ ఫ్రాక్షన్ అంటారు. అంటే పంపింగ్ అనేది ఒక 15 వచ్చింది. మామూలుగా 65 నుంచి 70 ఉండాల్సిన పంపింగ్ అనేది అది 15 వచ్చింది. లోపల తర్వాత మైక్రోమోల్ అనేది విధంగా లీక్ అవుతుంది. గుండె పరిమాణం అనేది 7.5 సెంటీమీటర్స్. మామూలుగా 3 నుంచి 3.5 ఉండాల్సింది డబల్ సైజ్. మామూలుగా మన పెరిగిన పరిమాణం అంటారు 2 రెట్లు 3 రెట్లుగా పెరిగింది. సో అలాంటి సందర్భాల్లో ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప వేరే సర్జరీ ఏది కూడా అందుకు రక్షించే పరిస్థితి లేకపోయింది. ఎందుకంటే మొదటితో వాళ్ళని మళ్ళీ ఇంటికి పంపించడం, సో వాళ్ళు ఇక్కడ అక్కడ తెలుసుకొని మన విజయవాడలోనే మన దగ్గర కాకుండా వేరే కార్పొరేట్ హాస్పిటల్ అక్కడ నుంచి తర్వాత ఇక్కడ వచ్చారు.